హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈ సెషన్లో మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ మనకు అయిపోయింది. ఇప్పుడు కాన్సెప్ట్ అనేది, సో ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ పైన ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. కాన్సెప్ట్ అనేది చేయడం జరిగింది సెషన్ 1లో. సో వెల్కమ్ టు సెషన్ 2 ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే, ముందు చూసిన కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఈ సెషన్లో మనం చూద్దాము. సో 3 to 4 క్వశ్చన్స్ మినిమం వచ్చే అవకాశం ఉంది ఈ చాప్టర్ నుంచి. కాబట్టి ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఇక్కడ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు ఏబి, ఇవన్నీ ఇచ్చాడు. ముందు ఒక ట్రయాంగిల్ వేసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ ప్యారలల్ టు ఏబి, డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి, ట్రయాంగిల్ టోటల్ ఏబిసి. ఏబిసి ట్రయాంగిల్లో డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి అని ఇచ్చాడు. సో ఇంతవరకు ట్రయాంగిల్ వేసుకున్నాం. సిడి ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, ఈ పైన 3 సెంటీమీటర్స్ ఉందంట. ఈసీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, ఈసీ ఇక్కడ 4 సెంటీమీటర్స్. బిఈ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, బిఈ 6 సెంటీమీటర్స్. దెన్ డిఏ ఇక్కడ ఉండేది తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఆర్ థేల్స్ థీరం. సో మనకు థేల్స్ థీరం తెలుసు. ఎ లైన్ ప్యారలల్ టు వన్ సైడ్ విల్ డివైడ్ ది అదర్ 2 sides ఇన్ ద సేమ్ రేషియో అని. సో సిడి బై డిఎక్స్ లేదా ఏడి బై డిసి, రివర్స్ లైన్ తీసుకోవచ్చు. ఏడి బై డిసి ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. బిఈ బై ఈసీ. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అప్లై చేస్తున్నా. ఏడి బై డిసి ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ. ఏడి ఎక్స్ బై 3 డిసి ఈజ్ ఈక్వల్ టు 6 by 4. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటాను. 4 into x is 4x, 6 3s are 18. సో x is equal to 18 by 4 which is equal to క్యాన్సిల్ చేస్తే 4 4s are 16, 20 ఉంటుంది పాయింట్ పెట్టుకుంటే 4 5s are 20. దట్ ఈస్ 4.5 సెంటీమీటర్స్. x అంటే ఇక్కడ ఉండేది ఏడి ఆర్ డిఏ ఇజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. సో చాలా ఈజీ, చూడండి ఈజీగా అయిపోయింది మనకు. ఏం చేసాం, ఏడి బై డిసి ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ, అంటే ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 6 by 4. సో ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్ 6 by 4 అయినప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం. 4x ఈజ్ ఈక్వల్ టు 18, 18 by 4 అవుతుంది ఎక్స్. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ టైప్. 3 6s are 18 డివైడెడ్ బై 4, అంటే ఈ రెండు ఈక్వల్ అని క్రాస్ మల్టిప్లికేషన్. 3 6s are 18, 4x ఈజ్ ఈక్వల్ టు 18. డయాగ్రామ్ చూసైనా డైరెక్ట్ రాసేయచ్చు. 4 into x 4x, 3 into 6 18. x ఈజ్ ఈక్వల్ టు 18 by 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. సో ఎక్కువగా ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తుందని తెలిసిపోతుంది. సెకండ్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు బీసీ. సో ఏబిసి అనే ట్రయాంగిల్లో డిఈ ప్యారలల్ టు బీసీ, ఏబిసి అనే ట్రయాంగిల్లో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 3 by 5. ఏడి 3 అయితే డిబి 5. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ 3 by 5. ఏసీ టోటల్, దీని టోటల్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడంటే ఏసీ 5.6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏఈ. సో టోటల్ అంటే ఇది ఒక 3 parts, ఇది ఒక 5 parts, టోటల్ 8 parts ఈక్వల్ టు 5.6 ఇచ్చాడంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అంటే 8 1s are 8 7s are. సో ఈచ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 0.7 సెంటీమీటర్స్. మనకు కావాల్సిన పార్ట్ ఏది, ఏఈ. ఇక్కడ ఉండే పార్ట్, ఇక్కడ ఉండే పార్ట్ అంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే పార్ట్స్ ఉంటాయి. అంటే ఎంత, 3 parts. 3 into 0.7 which is equal to 7 3s are 21, 2.1 centimeter. So AE is equal to 2.1 centimeter. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. 3 parts plus 5 parts total 8 parts is equal to total length ఈ పక్కది 5.6. ఒక్కొక్క పార్ట్ 0.7 అవుతుంది. మనకు కావాల్సింది ఏడి దగ్గర ఉండే ఏఈ పార్ట్. సో ఇది 3 parts అయితే ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ అవుతుంది, 3 parts అవుతుంది. సో 3 into ఈచ్ పార్ట్ is 0.7. 3 into 0.7 is 2.1 centimeters.
ఇది కూడా థేల్స్ థియరం యూజ్ చేసి చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఎల్ఎం ప్యారలల్ టు ఏబి. సో ఒక ట్రయాంగిల్ వేసుకుందాము. ఏబిసి అనే ట్రయాంగిల్లో ఎల్ఎం ఈజ్ ప్యారలల్ టు ఏబి. ఎల్ఎం అనేది ఏబికి ప్యారలల్గా ఉంది. ఏఎల్ పైన ఏబిసి ఇక్కడ వస్తుంది. ఏఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 ఇక్కడ. ఏసి ఈజ్ ఈక్వల్ టు 2x. ఏసీ అంటే టోటల్ లెంత్. టోటల్ లెంత్ 2xలో ఇక్కడ x మైనస్ 3 ఉంది కాబట్టి ఇది కనుక్కుందాం. టోటల్ లెంత్ 2x, అందులో ఈ కొంచెం ఎంత అంటే x మైనస్ 3 తీసేస్తే ఈ పైన ఉండేది వస్తుంది, ఇక్కడ ఉండే లెంత్. సో 2x మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. 2xలో x పోతే x ప్లస్ 3 ఇది ఎల్సి ఆర్ సిఎల్. ఇక్కడ ఏమొస్తుంది x ప్లస్ 3. సో టోటల్ లెంత్ 2x ఇచ్చాడు ఏసీ అనేది. టోటల్ లెంత్లో ఇది తీసేస్తున్నా, x మైనస్ 3 తీసేస్తున్నా. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది టోటల్ 2xలో x మైనస్ 3 తీస్తే x ప్లస్ 3 ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ బిఎం x మైనస్ 2, బీసీ మొత్తం ఇచ్చాడు. సో మొత్తం ఇచ్చాడు కాబట్టి రెండిట్లో టోటల్ తీసుకొని అయినా డివైడ్ చేసుకోవచ్చు, మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో బీసీ 2x ప్లస్ 3. సో టోటల్ లెంత్ ఎంత అయింది 2x. సో ఈ క్యాల్కులేషన్ అనేది ఇక్కడ అవసరం రాదు ఈ క్వశ్చన్కు, ఎందుకంటే టోటల్ లెంత్ ఉంది ఇక్కడ టోటల్ లెంత్ ఉంది. సో టోటల్ లెంత్ అని డివైడ్ చేసుకున్నా కూడా వచ్చేస్తుంది మనకు. ఏం చేద్దామంటే టోటల్ లెంత్ ఇక్కడ ఏసీ టోటల్ లెంత్ డివైడెడ్ బై ఇక్కడ టోటల్ లెంత్ బీసీ, లేదా మనకు కావాల్సింది ఒక సైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఏసీ డివైడెడ్ బై మనకు తెలిసిన లెంత్ ఏఎల్. ఏసీ బై ఏఎల్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ టోటల్ లెంత్ బీసీ బై ఇచ్చిన లెంత్ బిఎం. చూడండి టోటల్ లెంత్ ఏసీ డివైడెడ్ బై ఏఎల్ ఇక్కడ ఇచ్చిన లెంత్, టోటల్ లెంత్ బీసీ డివైడెడ్ బై బిఎం ఇక్కడ ఇచ్చిన లెంత్. సో ఏసీ బై ఏఎల్, ఏసీ ఎంత ఇచ్చాడు 2x డివైడెడ్ బై ఏఎల్ x మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు బీసీ 2x ప్లస్ 3 డివైడెడ్ బై బిఎం x మైనస్ 2. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం దీన్ని. 2x ఇంటూ x ఈజ్ 2x స్క్వేర్. 2x ఇంటూ మైనస్ 2 ఈజ్ మైనస్ 4x. 2x ఇంటూ x ఈజ్ 2x స్క్వేర్. దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. 2x ఇంటూ x 2x స్క్వేర్. 2x ఇంటూ మైనస్ 3 మైనస్ 6x. 3తో 3 ఇంటూ x 3x. 3 3s ఆర్ 9. ఇక్కడ 2x స్క్వేర్ క్యాన్సిల్ పోతుంది. 6xలో 3x పోతే మైనస్ 3x మైనస్ 9. ఇక్కడ మైనస్ 4x ఉంది. ఈ మైనస్ 4x అటు సైడ్ పోతే 4x మైనస్ 3x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 9 ఇక్కడ వస్తే ప్లస్ 9. 4x మైనస్ 3x ఎంత x. సో x ఇజ్ ఈక్వల్ టు 9 ఇస్ ద ఆన్సర్. ఒకసారి మళ్ళీ చూడండి ఇది ఎలా చేయాలనేది. మనకు ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏ ట్రయాంగిల్ అని ఇచ్చాడు ఏబిసి. అందులో ఎల్ఎం అనేది ఏబికి ప్యారలల్గా ఉంది. ఇక్కడ సి ఉంటుంది. ఇంకా మనకి ఇచ్చిన లెంత్లు ఫస్ట్ రాసుకోండి. ఏఎల్ x మైనస్ 3, ఏసీ టోటల్ లెంత్ 2x, తర్వాత బిఎం x మైనస్ 2, బీసీ టోటల్ లెంత్ 2x ప్లస్ 3 ఇలా ఇచ్చాడు కదా. సో టోటల్ లెంత్ డివైడెడ్ బై ఇది వేసుకోవచ్చు అని చెప్పాను తెలుస్తారని చెప్పేటప్పుడే. టోటల్ లెంత్ 2x డివైడెడ్ బై కింద ఉండేది x మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ 2x ప్లస్ 3 డివైడెడ్ బై కింద ఉండేది x మైనస్ 2. ఆప్షన్స్ ఉన్నాయనుకోండి ఇక్కడే సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 6, సెకండ్ ఆప్షన్ 7, 8, 9 ఉన్నాయనుకోండి. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ లేకుండా చేయాల ప్రాసెస్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 2x ఇంటూ x ఈజ్ 2x స్క్వేర్. 2x ఇంటూ 2 ఈజ్ మైనస్ 4x. అలాగే 2x ఇంటూ x 2x స్క్వేర్. 2x ఇంటూ 3 మైనస్ 6x. 3తో చేస్తే 3 ఇంటూ x 3x. 3 3s ఆర్ 9 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే ఈ పక్క 0 పెట్టుకొని మైనస్ 4x ప్లస్ 4x అవుతుంది. 6xలో 3x పోతే మైనస్ 3x మైనస్ 9. 4x మైనస్ 3x ఇస్ x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 9 ఇటు సైడ్ వస్తే ప్లస్ 9 అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. ఏ పర్సన్ 1.65 మీటర్ టాల్
ఒక వ్యక్తి ఉన్నాడు 1.65 మీటర్స్ టాల్, క్యాస్ట్ ఏ షాడో ఆఫ్ 1.8 మీటర్స్. అతని షాడో ఎంత దూరం పడుతుంది అంటే నిలబడి ఉంటే 1.8 మీటర్స్ షాడో పడుతుంది. సో దీన్ని ఏ బి సి అనుకుంటాం. అట్ ది సేమ్ టైం ఒక ల్యాంప్ పోస్ట్ ఉందంట ఇక్కడ, దాని షాడో 5.4 మీటర్స్ పడుతుందంట. దీని హైట్ తెలీదు, దాని షాడో అయితే 5.4 మీటర్స్ పడుతుందంట. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ అన్నాడు. సో సిమిలర్ ట్రయాంగిల్స్, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ రేషియోస్ తీసుకోవాలి. 1.65 డివైడెడ్ బై హెచ్ లేదా హెచ్ డివైడెడ్ బై, ఇక్కడి నుంచి తీసుకుంటే హెచ్ బై 1.65 ఇజ్ ఈక్వల్ టు సిమిలర్ ట్రయాంగిల్ కదా, సో సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉండాలి. హెచ్ బై 1.65 ఇజ్ ఈక్వల్ టు 5.4 డివైడెడ్ బై 1.8. సో రెండింటికి సేమ్ డెసిమల్ ప్లేస్ కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు, ఒక్కొక్క ప్లేసే కదా. 18 1s are 18 3s are, ఇంకా క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో హెచ్ ఇజ్ ఈక్వల్ టు 1.65 ఇంటూ 3, 3తో చేస్తే 3 5s 15, 3 6 18 ప్లస్ 1 19, 3 1s 3 ప్లస్ 1 is 4, 4.95 మీటర్స్. ఏం చేసాం చూడండి ఇక్కడ, 18 1s are 18 3s are డైరెక్ట్ పోయింది, ఒక డెసిమల్ ప్లేస్ కూడా క్యాన్సిల్ పోతుంది. సో 3 ఇంటూ 1.65, 3 5s 15, 3 6 18 ప్లస్ 1 19, 3 1s 3 ప్లస్ 1 is 4, 4.95 హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్. నెక్స్ట్ 5th క్వశ్చన్లో ఒక స్క్వేర్ ఉందంట. ఈ స్క్వేర్ సైడ్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇది డయాగోనల్ కనుక్కోవాలి మనం. మనకు ఆల్రెడీ తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని స్క్వేర్లో. ఇది ఏ బి సి అనుకుంటే పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఏసీ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి ఈజ్ 10 అండ్ బీసీ ఈజ్ ఆల్సో 10. 10 10s are 100 ప్లస్ 10 10s are 100. టోటల్ ఎంత అవుతుంది, 200 అవుతుంది. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. 200ను 2 ఇంటూ 100 రాసుకుంటాను. 2కు రూట్ లేదు, 100కు రూట్ ఉంది. సో 10√2 ఆన్సర్. దీనికి ఈ ప్రాసెస్ చేయొద్దండి ఇంకా నెక్స్ట్ నుంచి. ఎప్పుడన్నా సరే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇస్తే డయాగోనల్ కనుక్కోవడానికి ఫార్ములా s√2. అంటే సైడ్ ఎంత ఇచ్చాడు 10, ఆన్సర్ ఇస్ 10√2. చూస్తూనే చెప్పేసేయచ్చు. ఈ ప్రాసెస్ అంతా చేయకుండా ఎప్పుడన్నా స్క్వేర్కు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చి సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చేసి ఫైండ్ ఇట్స్ డయాగోనల్ అంటే సైడ్కు √2 పెట్టేస్తే చాలు పక్కన. సో ఆన్సర్ ఈజ్ 10√2. చూడండి ఎంత సింపుల్గా మనం చేసేస్తున్నాము. 10√2 సెంటీమీటర్స్. ఓన్లీ ఈ ప్రాసెస్ అంతా లేకుండా పైథాగరస్ థియరం అంతా వేసుకోకుండా డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు, s√2 ఫార్ములా వేసుకొని చేసేసేయచ్చు. సైడ్ ఇచ్చి రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి డయాగోనల్ s√2. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇన్ ఏ రెక్టాంగిల్, ఒక రెక్టాంగిల్లో లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు, డయాగోనల్ కనుక్కోవాలి. సేమ్ ఇప్పుడు చేసిన ప్రాసెస్. లెంత్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 6 సెంటీమీటర్స్. దీన్ని ఏ బి సి అనుకుంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. 6 6s are ప్లస్ 8 8s are, 6 6s are ప్లస్ 8 8s are రెండు క్యాల్కులేట్ చేసుకుంటే మనకు 100 వస్తుంది. స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్, 100కు రూట్ 10. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఎవరైనా ట్రిప్లెట్ తెలిసింటే ఈజీగా రాసేయచ్చు. 6 8 10 ఈజ్ ఏ ట్రిప్లెట్. ఎలాగైతే 3 4 5 ట్రిప్లెట్ అన్నామో 3ని డబుల్, 4ను డబుల్, 5ని డబుల్. 6 8 ఉన్నప్పుడు ఖచ్చితంగా డయాగోనల్ ఏమొస్తుంది, 10 అనేది వస్తుంది మనకు. 10 అనేది ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీ. ట్రిప్లెట్ తెలిస్తే 8 6 10, 6 8 10 ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా ఇది చేయకుండానే 10 అనేది వేసేయచ్చు డయాగోనల్ వాల్యూ. ఈయన రాంబస్, ఒక రాంబస్ ఉందంట. రాంబస్లో డయాగోనల్ 1 డయాగోనల్ 2 అనేది ఇవ్వడం జరిగింది. డయాగోనల్ 1 ఎంత ఇచ్చాడు చూడండి. డయాగోనల్ 1 అనేది మనకు 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది డయాగోనల్ 1 16 అనుకుంటే హాఫ్ హాఫ్ అవుతుంది, 8 8. డయాగోనల్ 2 12 ఇచ్చాడు అంటే 6 6. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడే డిస్కస్ చేసాం. 6 8 ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత వస్తుంది, 10. సో సైడ్ ఆఫ్ ది రాంబస్ ఇస్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అవుతుంది. సైడ్ ఆఫ్ రాంబస్ ఈజ్
10 సెంటీమీటర్స్. సో ఈ సైడ్ ఎంత అవుతుందంటే 10 సెంటీమీటర్స్ డైరెక్ట్గా మనం వేసేయచ్చు. రాంబస్లో డయాగోనల్స్ అనేది బైసెక్ట్ ఈచ్ అదర్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇవి, పర్పెండిక్యులర్ ఉంటుంది, బైసెక్ట్ టీచర్ అవుతుంది. కాబట్టి 16 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు 8గా డివైడ్ అయిపోతుంది. 8గా డివైడ్ అయితే 16, 12 అంటే 6 + 6 12 అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే 8 + 6 8 6 ఉన్నప్పుడు ఇంకొకటి 10 సెంటీమీటర్స్, కాబట్టి 10 సెంటీమీటర్స్ ఇస్ ద సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. 10 సెంటీమీటర్స్ అనేది సైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. In a triangle ABC and DEF, in triangles ABC and DEF, AB by DE is equal to BC by FD అయితే రెండు ట్రయాంగిల్స్ తీసుకొని చూద్దాం. ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ DEF. ABCDEFలో ఇవి ఎలా ఉన్నాయంట? AB by DE ఈ రెండింటి రేషియో is equal to BC by ఎలా ఉన్నాయంటే FD, అంటే ఇక్కడ రివర్స్ రాసుకోవాలి. AB by DE ఇది కరెక్టే ఉంది చూడండి. AB divided by DE is equal to BC divided by FD రావాలి, అంటే అటుపక్క ఉండాలి. దీన్ని మార్చి చూద్దాం. ఇవి సిమిలర్ కావాలంటే ఏ యాంగిల్ ఈక్వల్ కావాలి. సో FD పెట్టుకుంటే రాదు మనకు, ఎందుకంటే చూడండి AB ఉంది ఇక్కడ DE ఉంది. ఒకవేళ DE మార్చామనుకోండి, DE ఇలా మార్చినా కూడా ఒకసారి ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఇలా ఉన్నప్పుడు రాలేదు కదా. సో AB by DE ఇది సరిపోయింది, ఈజ్ ఈక్వల్ టు BC by FD. ఇప్పుడు సెట్ అయింది చూడండి. ఈ రెండు అక్కడికి ఇక్కడికి మార్చడం వల్ల ఫస్ట్ ఏం చేంజ్ కాదు. AB DE నో చేంజ్. BC FD ఆర్ DF రెండు సేమ్. సో ఈ రెండింటి మధ్య ఉండే యాంగిలే కదా ఇంక్లూడెడ్ యాంగిల్. మన ప్రాపర్టీ ప్రకారం SAS క్రైటీరియా ప్రకారం రెండు సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉంటాయి, ప్రపోర్షనల్ ఉంటే ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇంక్లూడెడ్ యాంగిల్ అంటే దీని మధ్యలో ఉండేది. దీని మధ్యలో ఉండే యాంగిల్ B అవుతుంది, ఇక్కడైతే యాంగిల్ D అవుతుంది. సో ABCEDF ఆర్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D ఎక్కడ ఉంటే ఆప్షన్ కరెక్ట్. సో ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఇంక్లూడెడ్ యాంగిల్. ఈ రెండు సైడ్స్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండు సైడ్స్కి మధ్య ఉండే ఇంక్లూడెడ్ యాంగిల్. లేదు ఈ డయాగ్రామే వద్దు సార్ మాకు కన్ఫ్యూజ్ అవుతోంది అంటే, కన్ఫ్యూషన్ ఉంది ఇటువంటి డయాగ్రామ్ క్వశ్చన్. ఇంక్లూడెడ్ యాంగిల్ ఎలా కనుక్కోవాలి క్వశ్చన్ చూస్తూనే అంటే బాగా గమనించండి. ఏం రేషియో ఇచ్చాడో చూద్దాం. AB divided by DE is equal to BC divided by FD. ఇది చూసే చెప్పేసేయచ్చు ఏం యాంగిల్స్ ఈక్వల్ అని. ఎలా చెప్పాలంటే చూద్దాం. ఫస్ట్ న్యూమరేటర్స్లో ఏది కామన్ ఉందో చూసుకోండి. రెండిట్లో కామన్ AB అండ్ BCలో కామన్ ఈజ్ B, సో యాంగిల్ B. DE అండ్ FDలో కామన్, FDలో కామన్ యాంగిల్ D. అయిపోయింది ఆన్సర్. సో డయాగ్రామ్ అవసరం లేదు, ఏమి చెక్ చేయాల్సిన అవసరం లేదు. AB by DE ఈజ్ ఈక్వల్ టు BC by FDలో ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది కాబట్టి యాంగిల్ B, ఇక్కడ D ఉంది, ఇక్కడ D ఉంది కాబట్టి యాంగిల్ D. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో కామన్గా ఉండేటివి ఇంక్లూడెడ్ యాంగిల్ కింద అయితే యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D. సో ఈ ప్రాసెస్ అవసరం లేదు, డయాగ్రామ్ అవసరం లేదు ఇక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ABCD అనేది ఒక ట్రెపీజియం అంట. ట్రెపీజియంలో AB ప్యారలల్ సైడ్స్ ABDC, PQ ఆర్ ది పాయింట్స్ ఆన్ AD అండ్ BC రెస్పెక్టివ్లీ సచ్ దట్ ఒక ట్రెపీజియం వేసుకుందాం. సో ఈ ట్రెపీజియంలో AB ప్యారలల్స్ DC అండ్ P, Q ఆర్ పాయింట్స్ ఆన్ AD అండ్ BC. సో ఇది AB అనుకుంటాను, ఇది C, ఇది D అనుకుంటాను. చూడండి దేనిపైన AD BC పైన PQ. సో AD పైన BC పైన ఇక్కడ వేస్తాను PQ. AD పైన BC పైన P అనే Q అనే పాయింట్స్ ఉన్నాయి రెస్పెక్టివ్లీ సచ్ దట్ PQ ప్యారలల్ టు DC. కరెక్ట్ సరిపోయింది. PQ ఈజ్ ప్యారలల్ టు DC. ఈ రెండు ప్యారలల్, ఈ లైన్
ఈ లైన్ ప్యారలల్గా ఉండే ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, పీడీ ఈజ్ ఈక్వల్ టు 18, ఇక్కడ 18 సెంటీమీటర్స్. బీక్యూ ఈజ్ ఈక్వల్ టు 35, ఇక్కడ 35 సెంటీమీటర్స్. క్యూసీ ఈజ్ ఈక్వల్ టు 15, ఇక్కడ 15 సెంటీమీటర్స్. ఫైండ్ ఏడి, ఈ మొత్తం లెంత్ కావాలంట. ఇది కావాలంటే ముందు దీన్ని ఎక్స్ అనుకుంటాను నేను. సో ట్రెపీజియం ప్రాపర్టీస్ చెప్పాం కదా, సేమ్ థేల్స్ థీరం లాగే ఉంటుంది. x/18, సో x/18, x divided by 18 is equal to 35 divided by 15. x/18 is equal to 35/15 అవుతుంది. క్యాన్సిలేషన్ చేసేస్తాను. 5 3s are 5 7s are. సో x is equal to అటు పక్క 7/3 ఉంది, డివైడెడ్ బై 18 అటు సైడ్ పోతే ఇంటూ 18. ఈ డివిజన్లో ఉండే 18 అటు సైడ్ పంపిస్తే ఇంటూ 18 అవుతుంది. 3 1s are 3 6s are. x is equal to 42 సెంటీమీటర్స్. కానీ క్వశ్చన్లో అడిగింది ఏమి, ఏడి టోటల్ లెంత్. ఏడి ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ 18 ప్లస్ ఎక్స్. 18 ప్లస్ ఎక్స్ వాల్యూ మనకు 42 వచ్చింది. టోటల్ ఈజ్ 60 సెంటీమీటర్స్. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. ఏడి వాల్యూ ఈజ్ 60 సెంటీమీటర్స్. 10th క్వశ్చన్ చూడండి. ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ 36 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ 100 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియాస్ ఒకటి 36, ఇంకొకటి 100. సో 36 ఏం రాయొచ్చు అంటే 6 స్క్వేర్ రాయొచ్చు, 100ను 10 స్క్వేర్. ఏరియాస్ ఎప్పుడు ఎలా ఉంటాయని చెప్పినాను, x² y² రేషియోలో ఉంటాయి స్క్వేర్స్. ఇవి ఏరియాస్ రేషియో. దీని నుంచి మనకు కావాల్సింది సైడ్స్ రేషియో కావాలనుకోండి. సైడ్స్ ఏరియాస్ ఇలా ఉంటే సైడ్స్ ఎలా ఉంటాయని చెప్పాము, x/y. వీటి స్క్వేర్సే ఏరియాస్ అయ్యేది. సైడ్స్ రేషియోకి స్క్వేర్లు వేస్తే ఏరియా రేషియో వస్తుంది. ఏరియా రేషియోలో స్క్వేర్స్ తీసేస్తే సైడ్స్ రేషియో వస్తుంది. సో సైడ్స్ 6:10 రేషియోలో ఉన్నాయంట. ది లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ లార్జర్ ట్రయాంగిల్, పెద్ద సైడ్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ అయితే పెద్దది. ఈ రెండిట్లో పెద్దది ఏది, ఇది 20 సెంటీమీటర్స్ అయితే దీని లెంత్ ఎంత అడిగాడు. 10 20 అయితే 6 ఎంత అవుతుంది. 10 20 కావాలంటే ఏమవుతుంది, 10 పార్ట్స్ 20 కావాలంటే 10 2s are 20 అవుతుంది. కాబట్టి 6 పార్ట్స్ అంటే 6 2s are 12 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. స్మాలర్ ట్రయాంగిల్. సో స్మాలర్ ట్రయాంగిల్ లెంత్ అవుతుంది 12 సెంటీమీటర్స్. 10 2s are 20 అయింది కాబట్టి ఇక్కడ 6 2s are ఎంత అవుతుంది, 12 సెంటీమీటర్స్ అవుతుంది. మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏమంటే సైడ్స్ రేషియోకి ఏరియా స్క్వేర్స్ ఉంటాయి. అది ఏరియాస్ ఇస్తే రివర్స్లో సైడ్స్ కావాలంటే ఆ స్క్వేర్స్ తీసేస్తే సైడ్స్ వచ్చేస్తాయి. ఒకవేళ స్క్వేర్ లేకపోతే వీటి రూట్ చేసుకోవాలి. √(x² + √(y²). స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే x/y. సో సైడ్స్ ఇస్తే ఏరియా కనుక్కోవచ్చు, ఏరియా ఇస్తే సైడ్స్ కనుక్కోవచ్చు. సైడ్స్ 6:10. సో పెద్ద సైడ్ 20 ఇచ్చాడంటే 10 2s are 20 కాబట్టి ఇక్కడ 6 2s are 12 అవుతుంది. సో 10th ఆన్సర్ ఈస్ 12. 11th క్వశ్చన్ చూద్దాం. సైడ్స్ రేషియో ఇచ్చాడు. సైడ్స్ రేషియో ఈజ్ 2:3. ఏరియాస్ కనుక్కోవాలి. ఏరియాస్ రేషియో ఏమవుతుందంటే 2² 3². 2 2s are 4, 3 3s are 9. ఇది ఏరియాస్ రేషియో. స్మాల్ ట్రయాంగిల్ ఏరియా 48 ఉందంట. ఈ రెండిట్లో స్మాల్ ఏది, ఇది 48 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్ ఉందట. 4తో 48 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 12. 12 4s are 48 కాబట్టి ఇక్కడ కూడా 12తోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ దాంతోనే. 4 ఉండేది 48 కావాలంటే 12 కాబట్టి 9 ఉండేది 12తో చేస్తే 12 9s are 108 స్క్వేర్ సెంటీమీటర్స్. సో లార్జ్ ట్రయాంగిల్ ఏరియా ఎంత అంటే 108 స్క్వేర్ సెంటీమీటర్స్. ఈజీగా చేసాం చూడండి. సైడ్స్ రేషియో ఇచ్చాడు, వాటి నుంచి ఏరియాస్ కనుక్కున్నాము. ఏరియాలో స్మాలెస్ట్ ఏరియా వచ్చేసి 48 అయినప్పుడు 12 4s are, బిగ్గెస్ట్ ఏరియా వచ్చేసి 12 9s are 108. సో బిగ్గెస్ట్ ట్రయాంగిల్ ఏరియా, లార్జ్ ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి 108 స్క్వేర్ సెంటీమీటర్స్. 12th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ డిఈఎఫ్ ఆర్ సిమిలర్. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అంట. ఏబిసి అండ్ డిఈఎఫ్ ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చాడు. ఏబిసి డిఈఎఫ్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, డిఈ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్,
ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్, ఎఫ్డి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఈ పక్కటివన్నీ ఇచ్చేసాడు, ఇంకా ఇక్కడిది కావాలా, ఇక్కడివి లేవు. పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్, ఎందుకంటే డిఈఎఫ్ ట్రయాంగిల్ ఆల్రెడీ పెరిమీటర్ తెలిసిపోతుంది, ఏబిసి ట్రయాంగిల్ పెరిమీటర్ కనుక్కోవాలి. సో పెరిమీటర్ కనుక్కోవాలంటే చూడండి, ఇది 4 పార్ట్స్ ఉండేది ఎంత అయింది, 6 అయింది, అంటే 6/4 1.5 టైమ్స్ అయింది. ఎన్ని టైమ్స్, 4 ఉండేది 6 కావాలంటే 1.5 టైమ్స్ అయింది. సో 1.5 టైమ్స్ అయింది కాబట్టి పెరిమీటర్ కూడా ఎంత కావాలి, 1.5 టైం కావాలి. సో దీని పెరిమీటర్ కనుక్కుందాం ముందు. 12 6 18 18 9 27. సో దీని పెరిమీటర్ 27, దాని పెరిమీటర్ తెలీదు. ఇది పెరిమీటర్ రేషియో. సైడ్స్ రేషియో చూస్తే దీని సైడ్ 4, ఇటు పక్క ఉండే దాని సైడ్ 6, 4 6. సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయో పెరిమీటర్ కూడా అదే రేషియో ఉంటాయని మనకు తెలుసు. రేషియో ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ పెరిమీటర్స్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. సైడ్స్ x/y అయితే పెరిమీటర్ x/y, ఆల్టిట్యూడ్స్ x/y, ఆల్టిట్యూడ్స్. ఏరియాస్ మాత్రం x²/y² అనే కాన్సెప్ట్ చెప్పి ఉన్నాం మన క్లాస్లో. x/y సైడ్స్ ఉన్నప్పుడు పెరిమీటరు ఆల్టిట్యూడ్స్ రెండు సేమ్ కాబట్టి సైడ్స్ రేషియోనే పెరిమీటర్స్ రేషియో. సైడ్ ఎంత ఉంది రేషియో, 4/6 ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్స్ రేషియో x/27. ఇంకా క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. 6x ఈజ్ ఈక్వల్ టు 27 × 4, 2 2s are 2 3s are 3 1s are 3 9s are. సో x ఈజ్ ఈక్వల్ టు 18. దీని పెరిమీటర్ ఎంత టోటల్, 18 సెంటీమీటర్స్ అవుతుంది. కావాలంటే చూడండి 18 ఇంటూ ఈ ప్రాసెస్ చేసినా వస్తుంది 1.5. 18 × 1.5 ఈజ్ 27. సో దీని పెరిమీటర్ 27. ఇది 1.5 టైం అయింది కాబట్టి ఈ మొత్తం వచ్చేసి ఇక్కడ ఉండేదానికి 1.5 టైం కావాలి. సో 27 18కి అయితే 1.5 టైం అవుతుంది. 18కు 27 అనేది 1.5 టైం అవుతుంది. సో 27 సెంటీమీటర్స్ అవుతుంది. ప్రాసెస్ ద్వారా చేయొచ్చు. ప్రాసెస్ ద్వారా చేయాలంటే ఈజీగా చేయాలంటే ఏం చేయాలి, సైడ్స్ రేషియో 4/6 ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్స్ రేషియో. పెరిమీటర్ తెలియదు కాబట్టి దీన్ని ఏమనుకుందాం x, దీని పెరిమీటర్ 27. క్రాస్ మల్టిప్లై చేస్తే దీని పెరిమీటర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో. సైడ్స్ రేషియో ఇచ్చాడు 4:9. ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్స్, వెరీ ఈజీ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఏరియా వచ్చేసి దీన్ని స్క్వేర్ చేస్తే చాలు. 4 4s are 16, 9 9s are 81. చాలా సింపుల్ క్వశ్చన్. సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ వచ్చేసి 4:9 ఇచ్చాడు సైడ్స్. ఇక ఏరియాస్ కనుక్కోమన్నాడు. ఏరియాస్ కనుక్కోవాలంటే వాటి స్క్వేర్ వేస్తే చాలు మనకు ఏరియాస్ వచ్చేస్తాయి. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి XY ఈజ్ ప్యారలల్ టు BC. ఏబిసి ట్రయాంగిల్లో XY ఈజ్ ప్యారలల్ టు BC ఇచ్చాడు. ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ ఏరియాస్. దీని ఏరియా ఎంత ఉందో దీని ఏరియా కూడా అంతే ఉందంట. సో ఇది 1 పార్ట్ ఉంటే ఇది కూడా 1 పార్ట్ ఉంది. మనం చివరిగా కనుక్కోవాల్సింది BX డివైడెడ్ బై AB కనుక్కోవాలి. సో టోటల్ ఏరియా ఎంత అయినప్పుడు 2 పార్ట్స్, 1 + 1. టోటల్ ట్రయాంగిల్ ఏబిసికి ఏరియా వచ్చేసి 2 పార్ట్స్. ఏరియా 2 పార్ట్స్ అయితే సైడ్ ఏరియాను రూట్ చేస్తే సైడ్ వస్తుంది. సో దీని టోటల్ సైడ్ ఏబి ఉంది కదా, ఏబి అనే సైడ్ ఎంత అవుతుంది √2. సో కింద √2 వచ్చేసింది. టోటల్ ఏరియా ఈజ్ 1 + 1 2 యూనిట్స్. ఏరియా 2 యూనిట్స్ అయితే సైడ్ ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ అవుతుంది దానికి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు √2 అయింది. సో పైన దాని ఏరియా ఎంత, ఇది 1 పార్టే కదా, సైడ్ 1 పార్ట్ అయినప్పుడు ఏరియా 1 పార్ట్ అయినప్పుడు దాని రూట్ ఎంత, 1కి రూట్ ఎంత 1. సో ఇది 1 పార్ట్, కానీ టోటల్ ఎంత ఉంది ఏరియా √2. √2 టోటల్ ఏరియాలో ఇది 1 తీసేస్తే కింద మిగిలింది వచ్చేసి √2 - 1. టోటల్ ఏరియా √2, టోటల్ సైడ్ ఇది, టోటల్ సైడ్ √2, పైన ఉండే సైడ్ 1 కాబట్టి కింద ఉండే సైడ్ ఎంత అవుతుంది √2 - 1. సో BX ఈజ్ ఈక్వల్ టు √2 - 1. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఏ రేషియో అడిగినా కూడా ఇట్లే చేయొచ్చు. ఒకవేళ AX ఈజ్ టు XB అడిగాడు అనుకోండి, AX ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది ఎంత సైడ్ 1 ఈజ్ టు XB అడిగితే √2 - 1. ఏది అడిగితే చేయొచ్చు. అదే BX ఈజ్ టు AB అడిగితే BX B నుంచి X √2 - 1, AB అడిగితే √2 టోటల్. సో ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా మనము చేసేసేయచ్చు.
ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్. డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతాడు ఇవి, మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ లాగా అడిగేసేయచ్చు ఇది, లేదా ఈ వాల్యూస్ బదులు నంబర్లు ఇవ్వచ్చు, వీటికి వాల్యూస్ ఇచ్చి మిగతా ప్రాసెస్ అడగచ్చు. ఒక ట్రయాంగిల్ ఏబిసిలో రైట్ యాంగిల్ అట్ సి అన్నాడు, సి దగ్గర రైట్ యాంగిల్ వేసుకోవాలి. సో ఒక ట్రయాంగిల్ ఏబిసిలో రైట్ యాంగిల్ అట్ సి, సి దగ్గర రైట్ యాంగిల్ అంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి పెట్టుకుందాము. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇది స్మాల్ ఏ, సిఏ స్మాల్ బి, ఏబి స్మాల్ సి ఇవైతే, అండ్ పి ఈజ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి టు ఏబి, సి నుంచి ఏబికి పర్పెండిక్యులర్ పి అంటే ఇక్కడ రైట్ యాంగిల్ వేస్తే దెన్ ఏమవుతుందంట, పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇక్కడ ఉండే పి ఇంటూ ఈ రెండు ఉన్నాయి కదా పర్పెండిక్యులర్ ఇలాగా పిసి, పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ రెండిటికి ఏబికి ఈక్వల్ అవుతుంది సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ద్వారా. సో డైరెక్ట్గా నెక్స్ట్ ఎప్పుడైనా క్వశ్చన్స్ వచ్చి పి వాల్యూ సి వాల్యూ ఇచ్చి ఏ ఇచ్చి బి ఇవ్వకపోతే పిసి వాల్యూస్ ఇచ్చేసాడు, ఏ ఇచ్చి బి ఇవ్వలేదు అనుకోండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. లేదా ఇంకొక ఫార్ములా 1/p², సి ఇవ్వలేదు అస్సలకు, సి అనేది ఇవ్వలేదు, 1/p² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/a² ప్లస్, డైరెక్ట్గా అడగచ్చు క్వశ్చన్ ఇదిని, లేదా ఏ బి వాల్యూస్ ఇచ్చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చేసి మనల్ని పి కనుక్కోమని చెప్పచ్చు. అప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా పి వాల్యూ కానీ ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ ఏదైనా మనం కనుక్కోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో బాగా గుర్తుపెట్టుకోండి, పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, పి అంటే పర్పెండిక్యులర్ డ్రాన్, సి అంటే హైపోటెనస్, ఏబి ఆర్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇంకోటి వచ్చేసి 1/p², 1 దిస్ పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ స్క్వేర్స్ 1/a² ప్లస్ 1/b², మిగిలిన టూ సైడ్స్ రెసిప్రోకల్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రెసిప్రోకల్స్ అంటారు. నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఒక రెక్టాంగిల్ ఏబిసిడిలో ఒక రెక్టాంగిల్ ఉంది, ఏ బి సి డి అనే రెక్టాంగిల్లో ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ ఉంటే ఓ అనేది, ఇక్కడ ఎక్కడన్నా ఇక్కడ ఓ అనే పాయింట్ ఉంటే ఖచ్చితంగా ఇది ఎలా ఉంటుందంటే, దీన్ని కంబైన్ చేస్తాం కదా, ఇట్లా జాయిన్ చేస్తాం, OA² ప్లస్ మిగిలింది OC² ఇజ్ ఈక్వల్ టు OA² ప్లస్ OC². డయాగోనల్ కాదు ఇది, ఎక్కడన్నా పాయింట్ ఉన్నప్పుడు, స్ట్రైట్గా కాదు, ఎక్కడో ఒక చోట పాయింట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నా కూడా పాయింట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండి రెక్టాంగిల్ ఇక్కడ పాయింట్ ఉన్నా కూడా AO² ప్లస్ OC² is equal to BO² or OB² ప్లస్ OD² అవుతుంది. అంటే డయాగోనల్ లాగా పోవాల్సింది ఇట్లా క్రాస్గా వెళ్ళిపోయినా కూడా AO² ప్లస్ OC² ఈజ్ ఈక్వల్ టు BO² ప్లస్ OD² అవుతుంది. BO² ప్లస్ OD². సో AO² ప్లస్ OC² ఈజ్ ఈక్వల్ టు BO² ప్లస్ OD². సో దీంట్లో ఏదైనా ఇచ్చి ఏదైనా మిస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, 9 ఇచ్చాడు, ఇక్కడ 6 ఇచ్చాడు అనుకోండి, దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. 4² ప్లస్ 9² ఈజ్ ఈక్వల్ టు 6² ప్లస్ x² పెట్టుకొని వీటిని యాడ్ చేసి సపరేట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. ఈ విధంగా ఏదైనా ఇవ్వచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చూడండి పాయింట్ టు రిమెంబర్ అనేది, బిఎల్ అండ్ సిఎం ఆర్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఏబిసిలో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే బిఎల్ అండ్ సిఎం, బిఎల్ అండ్ సిఎం ఈ రెండు మిడ్ పాయింట్స్ని కలిపెట్టి మీడియన్స్ అయితే రైట్ యాంగిల్ అట్ ఏ, ఇక్కడ ఎంత ఉండాలి యాంగిల్, ఏ దగ్గర రైట్ యాంగిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వేసుకుందాం, రైట్ యాంగిల్ ముందే వేసేసుకుందాం, ఏ దగ్గర రైట్ యాంగిల్ అట్ ఏ అంటే ఏ దగ్గర రైట్ యాంగిల్ వేసుకున్నాము. తర్వాత ఏమన్నాడు, బిఎల్ అండ్ సిఎం, బిఎల్ మీడియన్, సిఎం
మీడియన్ అయితే మనకి ఏం రిజల్ట్ వస్తుందంట 4 ఇంటూ మీడియన్స్ 2 ఉన్నాయి కదా బిఎల్ స్క్వేర్ మీడియన్స్ ప్లస్ వాడు ఇచ్చిన ఇంకొక మీడియం సిఎం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 టైమ్స్ బిఎల్ స్క్వేర్ ప్లస్ సిఎం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ది హైపోటెనస్ మెయిన్ హైపోటెనస్ 5 టైమ్స్ బీసీ స్క్వేర్. ఇది డైరెక్ట్ రిజల్ట్ మనకు ఎగ్జామ్లో ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంది. 4 ఇంటూ మీడియన్స్ స్క్వేర్ సమ్ ఆఫ్ మీడియన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 5 ఇంటూ హైపోటెనస్ స్క్వేర్ బీసీ స్క్వేర్. సో 4 ఇంటూ సమ్ ఆఫ్ మీడియన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ హైపోటెనస్ స్క్వేర్ అనేది గుర్తుపెట్టుకుంటే ఒకవేళ వాల్యూస్ ఇచ్చినా కూడా ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేసేయచ్చు. సో ఇది సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించినట్టు ఇంకా ఏమైనా మిస్ అంటే మనం లైవ్ క్విజ్లో క్వశ్చన్స్కి సంబంధించి కవర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. త్వరగా మీకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అవర్ టార్గెట్ ఈస్ టు ఫినిష్ ఆల్ ది చాప్టర్స్ బై 20th of this month.